కృష్ణానది వరద బాపట్ల జిల్లా పరిధిలోని లంక గ్రామాల రైతుల్ని ముంచింది. వేల ఎకరాల ఉద్యాన పంటలు నీట మునిగాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో కొల్లూరు, బట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలో వరద ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. దాదాపు 5 లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు వస్తోంది. ప్రస్తుతం కొల్లూరు మండలంలోని లంక గ్రామాల పరిధిలో ఉన్నాము. ఈ దాదాపు 5 లక్షల వరద నీరు కారణంగా చాలా చోట్ల ఈ పంట పొలాలను కూడా నీట మునిగాయి. ప్రధానంగా ఈ లంక గ్రామాల్లో ఉద్యాన పంటలు ఎక్కువగా ఉంటాయి. రైతులు రకరకాల ఉద్యాన పంటలు సాగు చేస్తుంటారు. అరటి, బొప్పాయి, అలాగే కొన్ని రకాల కూరగాయ పంటలు, కంద, ఇలాంటి పంటలన్నీ కూడా ఈ ప్రాంతంలో సాగు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వరద కారణంగా అదంతా కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఈ పంటల పరిస్థితి ఏంటి, ప్రభుత్వం నుంచి వారు ఎలాంటి సహకారం కోరుతున్నారో రైతుల మాటల్లో కూడా తెలుసుకుందాం. ఏమంటే మీరు ఏ పంటలు వేశారు, వాటి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? అరట్లు, పసుపు, కన్న వేసాము. ఎకరానికి 2 లక్షలు ఖర్చు అయింది. మునుపుసారి ఇట్లాగే వరద ఇదేసారికి 4 లక్షలు వచ్చేదానికి కూడా ఎకరానికి వచ్చి ఒకటి కూడా తీసుకోకుండా సమస్తం కూడా కోల్పోయి ఉన్నాం. అరటికి ఎంత పెట్టుబడి అవుతుంది ఎకరాకు? ఇప్పుడు అది మళ్ళీ కోలుకునే అవకాశం లేదా? అది లేదు సార్. ఇక్కడ అది మొవ్వు మునిగిందంటే మళ్ళీ వచ్చే అది అవకాశం లేదు. అది ఒకళ్ళు వచ్చినా అది ఏదైనా గెలకొచ్చే టయానికి మళ్ళీ అది ఏరు శాంతం ఇదైపోయి శాంతం నేల మట్టం అయిపోద్ది అన్నాడు. అది దానివల్ల నష్టం చాలా ఇదవుతుంది. ఎన్ని ఎకరాలు వేసారు పొలం? ఏంటి? 3 ఎకరాలు సార్. అయితే మొన్న వచ్చిన వరదకే కొంత మునిగిపోయింది, ఎట్టగొట్ట తేరుకుందని అనుకున్నాము. మళ్ళీ ఇప్పుడు మొత్తంలో ఆ నీళ్ళ మీద నీళ్ళు అయ్యేతలకే కొంత మరీ విపరీతంగా పంట నష్టం అయిపోయింది. ఈ నీళ్ళు ఇప్పుడు పావు ఇక ఏరు కులిపోతే పంట నష్టమే. ఇంకా ఏదన్నా ఎదురు పంట అది ఆచే కానీ ఈ పంట మీద మాకు ఆశ లేదు సార్. ఇక నెక్స్ట్ పంట ఏదన్నా మొక్కజొన్న ఆ రోజులు లేక ఖాళీ చేయక మాకు ఇంకేం రూపాయి ఆదా ఇచ్చేది లేదు. ఇప్పుడే పెట్టాల్సిన పెట్టుబడి అంతా పెట్టేసాం. పసుపు కొనటం కానీ మరి దాని ఎరువులు కానీ బాగా పెట్టాం. దొండపందిరి వేసామండి. దొండపందిరి వేసాం, పసుపు వేసాం. అంతా నీళ్ళు వచ్చి బాగా మునిగిపోయింది. అసలు ఇది పసుపు బతికిద్దో లేదో తెలీదు. ఖర్చు 2 లక్షలు చిల్లర అవుతుందండి ఎకరంకి వచ్చి. అది అసలు మోగులిపోయింది. ఇంకా మళ్ళీ కేరే పంట వేసుకుంటాం. ఈ నీళ్ళు కనుక తగ్గిపోతే ఎటు పరిస్థితిలో కూడా పైరు దక్కదండి. అసలు ఇక మునుపు అట్టాగే పోయిందండి. అసలు పైరు ఎవరు 1 రూపాయి తిన్నది లేదు. ఈసారి గడైతే అందరు ఇక లంక గ్రామాలు అయితే అందరూ అప్పుల పాలేసి చచ్చిపోయే స్థితికి వచ్చారు. ఇప్పుడు వరకు అయితే ఒక్క రైతు కూడా అసలు బతికే ఛాన్స్ కూడా లేదండి. చాలా అప్పులు తెచ్చుకుని పెట్టుకుని ఉండారండి రైతులు. ఆ ఏటంచుకు వెళ్తే కోసేస్తుంది బాగా వరవడికి భూమి కూడా. ఇది లంక గ్రామాల ప్రజల ఆవేదన. ఈ ఉద్యాన పంటలు పండించేందుకు అనువైనటువంటి నేలలు ఈ లంక గ్రామాల్లో ఉంటాయి. చాలా సారవంతమైన నేలలు. ఆ ఉద్యాన పంటలకై పెట్టుబడి వ్యయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎకరాకు 1 నుంచి 1.5 రూపాయల వరకు వాళ్ళు వివిధ రకాల పంటలకు పెట్టుబడులు పెడుతూ ఉంటారు. తప్పనిసరిగా ఈ వరద మరింతగా పెరిగేటువంటి అవకాశం కూడా ఉన్న తరుణంలో పంట ఇక ఏమైపోతుందో ఒక ఆందోళన అయితే ఈ లంక గ్రామాల్లో రైతులను వెంటాడుతోంది. కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, కొల్లూరు లంక గ్రామాలు, బాపట్ల జిల్లా.